2 గ్లాసుల పిండికి ఇన్నైనాయి అన్నమాట. సో మీరు కూడా ఈ వీడియో అంతా కంప్లీట్ గా చూడండి, ప్రాసెస్ అంతా ఎక్కడ స్కిప్ చేయకుండా పర్ఫెక్ట్ గా చూసారా. ఎంత క్రిస్పీగా ఎంత క్వాంటిటీ చేసుకోవచ్చు అంటే మనకి 1 మంత్ అయినా ఏం కాకుండా బాగా స్టోర్ ఉంటాయి అన్నమాట. లోపలికి వేసుకో. చిట్చాటింగ్ చేస్తారా? మేము ముచ్చట్లు పెట్టుకున్నాం. ముచ్చట్ల 4 గంటలు అయింది, ఏం చేయలే? తీసుకురాపోండి. ఏంది ఏందని తీసుకురాపోండి. చేస్తాం. అది తీసపోతే బాగుండదు, పక్కన పెట్టి ఏమో అనుకుంటారు. మళ్ళీ లేకపోతే ఏం స్నాక్స్ చేయొచ్చు కదా. ఏం చేయను. ఏం చేయరు? ఏందో స్నాక్స్ చేయి. నాకేం రావు. కొడుకాల్సి నాకు రావు. అమ్మమ్మని అడుగు సుమన, వస్తాయి. అమ్మమ్మ చెప్తారు. అమ్మమ్మ కోడిబెల్లు అంటే నేర్పిస్తారా? ఏమో నాకు వచ్చినంత మటుకు నేర్పిస్తాను. సరే, మీ కోరిక మేరకు ఇదే డెక్షాలో పిండి కలుపుతాం. ఎస్, బీపిండి తీసి ఇప్ప. ఓకే. మీ కోరిక మేరగా మా అమ్మమ్మతో నేర్పించుకుంటూ ఉన్నానన్నమాట. ఏమండి, కోడిబెల్లు, బియ్యం పిండి, వరి పిండి 2 కప్ అంటే 2 గ్లాసెస్ తీసుకుంటున్నా. దీనికి మెజర్మెంట్స్ వట్టిమిరపకాయలు ఇవి ఫైన్ క్వాలిటీ, అందుకనే కొంచెం మీడియంగా తీసుకుంటున్నా. ఇన్ కేస్ కారం తక్కువ అయితే కొద్దిగా ఎక్కువ తీసుకోండి. కొద్దిగా వట్టి కొబ్బరి, నువ్వులు, బొంబాయి రవ్వ, కొద్దిగా మైదా, ఉప్పు, శనగిత్తనాలు అవేనండి, వేరుశనగ గుళ్ళు, జీలకర్ర, వెన్న, ఇంగువ, నూనె, మిక్సింగ్ తగ్గడు వాటర్. నూనె వచ్చి మనం గోలించుకోవడానికి. ఇప్పుడు ముందుగా జల్లడి పాత్ర తీసుకొని ఇందులో 2 కప్స్ వరిపిండి వేసుకొని మనము జల్లడి పట్టుకుందాం. ఏం లేదు, క్లీన్ గా ఉంది. వేరుశనగ గింజలు నేను వేయించి పెట్టుకున్నాను. వట్టిమిరపకాయలు ఒకటి వేయించుకుంటా. వట్టిమిరపకాయలు, జీలకర్ర. స్టవ్ వెలిగించుకొని నాకు కాదు స్టవ్ కి వట్టిమిరపకాయలు, జీలకర్ర చాలు. బాగా వేగినాయని చెప్పినారు అమ్మమ్మ కదండి. అమ్మమ్మ వేగినాయమ్మా. ఇంకా మిక్సీ గిన్నెలోకి వేసేసుకుంటున్నా. దీంతో పాటు కొబ్బరి, తగినంత ఉప్పు, శనగకాయలు, ఒక 1 స్పూన్ మైదా పిండి, తర్వాత 1/2 స్పూన్ ఉప్మా రవ్వ, బటర్ మనం కాంచుకొని బాగా కరుం 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 అని రావాలా. కరిగిపోయిందంతా. నువ్వులు, వేడి వెన్న వేసుంటాం కాబట్టి జాగ్రత్తగా కలుపుకోవాల, ఎందుకంటే చల్లగా ఉంటుంది కాబట్టి. కలుపు. కింద కూర్చుంటాం. లేకపోతే 3 అయ్యాయి. లేదులే, కొద్దిగా వేసుకోనా. వెయ్యి ఇంకా కొంచెం వెయ్యి.
అప్పుడే గట్టిగా ఉందన్నారు కొద్దిగా. ఇప్పుడు ఒకసారి ముట్టి చూడండి, లేదులే సరిపోయింది. తెలుస్తుందా మీకు డిఫరెన్స్? ఆయిల్ కాంచెక్ పెట్టి కూర్చొని తిక్కనా? ఆయిల్ కాగే పొద్దుకు ఇవి తిక్కు. పెద్దోళ్ళు చెప్పింది. అంటే ముందు బాణంలోకి వేసుకొని తర్వాత పొయ్యి మీద పొయ్యి మీద పెట్టమంటారా? పొయ్యి మీద పెట్టేస్తే నూనె ఎక్కువ పీల్చుకుంటుందంట. అందుకే చెప్పేది, మేం నూనె ఎక్కువ తినడంలే, నువ్వు సరిగ్గా చేయడంలే వంట. ఇంకా కొంచెం పొయ్యల్ల కదా నూనె. చాలు చాలా చాలు. మునగద్దా అవి? అయ్యో మునుగుతాయిలే. కొద్దిగా ఆయిల్ అనుకోనా పీటకి. కిడ్స్ హోంవర్క్ చేస్తున్నారు అన్నమాట. చూద్దాం పిండేసి. సో తిక్కి పెట్టుకున్నాం మనం. ఓ 4 వేసి చూద్దాం ఫస్ట్. కొంచెం ఇవి ఎర్ర కాగాలన్నమాట, అప్పుడే ఎంత మనకి తెలుస్తుంది? అది ఆల్రెడీ ఎర్రగున్నాయి. చూపిస్తా చూడండి. ఇంకా కాగాలి, ఇదో ఈడ కొద్ది కొద్దిగా అయినాయి. కలరు మనకు చెప్తుంది బాగా ఎర్ర కాలినాయి అన్నమాట. ఇప్పుడు మనం తెలుస్తుంది. అదే చెప్తాం. ఇంకా అట్లానే బ్యాచెస్ వైజ్ వేసుకుంటూ ఉందాం. బాగా ఎర్ర కాలినాయి అన్నమాట. ఇప్పుడు మనం తెలుస్తుంది. అదే చెప్తాం. ఇంకా అట్లానే బ్యాచెస్ వైజ్ వేసుకుంటూ ఉందాం. వావ్, ఫైనలీ మన చెగోడీలంతా ఫినిష్ అయిపోయినాయి అన్నమాట. సారీ, మన ఏమే కోడిబేళ్ళు అన్ని రెడీ అయిపోయినాయి. మా అత్త కోడలైనా అనమాట లాస్ట్కి. ఇవే తగ్గించుకుంటే మంచిది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు సుమహాస్ వ్లాగ్స్.